ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పెద్దోళ్ళ నుంచి చిన్నోళ్ళ దాకా ఇష్టంగా తినేది ఏమైనా ఉందంటే కారం పూసే కదండి. ఇంకా అది లేకపోతే ఎలా చెప్పండి. చేసుకుందాం, లేట్ ఎందుకు వచ్చేయండి. మరి ఒక బౌల్ తీసుకొని 2 కప్పు శనగపిండి తీసుకొని ఏ కప్పుతో శనగపిండి తీసుకున్నా అదే కప్పుతో 1/2 కప్పు రైస్ ఫ్లోర్ తీసుకుందాం. మీరు వద్దనుకుంటే లేదు, రైస్ ఫ్లోర్ కూడా కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, బాగా క్రంచీ కూడా వస్తుంది. ఇప్పుడు ఒక కప్పు చిల్లీ పౌడర్ వేసుకుందాం, చిటికెడంత సాల్టు, ఇంకా వాము జీలకర్ర పౌడర్ చేసి వేసుకుంటున్నా. వాము దానికి అలానే వేసేస్తే ఇంకా కారం పూస సన్నగా ఉంటుంది కదా, రావడం కష్టం అవుతుంది. కాబట్టి ఇలా పౌడర్ చేసి వేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు టేస్ట్ తగ్గట్టు సాల్టు, మీ దగ్గర బటర్ ఉంటే బటర్ వేసుకోండి, కొంచెం వేడి చేసుకొని. నా దగ్గర బటర్ లేదు, అయిపోయింది, అందుకే నేను గీ వేసుకుంటున్నా. ఆయిల్ కన్నా బటర్ గీ టేస్ట్ బాగుంటుంది. ఉన్నంతవరకు బటర్ గీ వేసుకోండి, లేదు అనుకుంటే మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఆయిల్ బటర్ వేసుకునేటప్పుడు కొంచెం వేడి చేసి వేసుకున్నారంటే ఇంకా బాగుంటుంది. ఇంకా ఇప్పుడు కొంచెం కొంచెం అన్నీ మంచిగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని, చూసారా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. మరి చిక్కగా అయిందనుకోండి, మరి గట్టిగా అయిందనుకోండి, కారం పూస రావడం కష్టమైపోద్ది. అదే మరి పలుచగా అయిందనుకోండి, వేస్ట్ అయిపోద్ది. ఈ కన్సిస్టెన్సీలో అయినట్టు చూసుకోండి. ఇప్పుడు నా దగ్గర స్టీల్ది ఉంది, చూసారా, దీనిలో ఎన్ని యూజ్ చేయాలి చూసారా కప్స్. నేనైతే ఇవన్నీ యూజ్ చేయట్లేదులేండి. ఒక కారం పూస చేసుకున్న సన్నం కారం పూస, దానికి సరిపోయినట్టు ఇది తీసుకున్న ప్లేట్ చూసారా. ఇప్పుడు దీంట్లో వేసేసి, నేను ఆయిల్ అప్లై చేయడం మర్చిపోయా, ఆయిల్ అప్లై చేసుకోవాలి, లేదంటే ఆ పిండి అంతా వీటికే సగం అంటేస్తుంది. అంటకుండా ఉండాలి అంటే మంచిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకొని ఈ కారం పూస ఇది ఉంది కదా, అది ప్లేట్ వేసుకొని దాంట్లో ఇప్పుడు కొంచెం కొంచెంగా స్పూన్తో మంచిగా వేసుకోండి. చేతితో వేసుకుంటే మరీ ఇంతెంత వచ్చి సైడ్లో అలా అంతా అయిపోద్ది కదా, అందుకే స్పూన్తో వేసుకొని మంచిగా దీన్ని ఇలా పెట్టేసి టైట్ చేసుకుందాం. చూసారా, ఈజీ అండి. దీంతో అయితే బాగా చాలా మంచిగా వచ్చేస్తుంది, అసలు బ్రేక్ అయ్యే ఛాన్స్ కూడా ఉండవు. ఇప్పుడు కడాయి తీసుకొని కడాయిలో కావలసినంత ఆయిల్ వేసుకుందాం. కారం పూసకు కావాల్సినంత ఆయిల్. అది వేడైందో కాదో తెలియాలి కదా, మరి దానిలో చేతులు పెడతారా ఏంటి? చేతులు పెట్టే అవసరం లేదులేండి. చిన్న పిండి ముద్ద దాంట్లో వేస్తే అది డీప్ ఫ్రై అయినది అంటే ఇంకా మనం దీంట్లో కారం పూస వేసుకోవచ్చు. చూసారా, ఇప్పుడు దాన్ని తీసి పక్కన పెట్టి చూసారా కారం పూస ఎంత మంచిగా వచ్చేస్తుందో. అలా అని హైలో పెట్టకుండా ఎల్లో కారం పూస కాస్త బ్లాక్ కారం పూస అయిపోద్ది. అలానే మరీ లోలో కూడా పెట్టకండి, మీడియంలో పెట్టుకోండి. ఎందుకంటే లోలో పెడితే ఇంకా ఆయిల్ అంతా లాగేసుకుంటుంది, బాగుండదు. మీడియంలో పెట్టుకొని కాసేపు డీప్ ఫ్రై చేసుకున్నారనుకోండి, చూసారా, ఆ బబుల్స్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకున్నారనుకోండి అయిపోద్ది. ఇప్పుడు బబుల్స్ అన్నీ వెళ్ళిపోతున్నాయి కదా మెల్లమెల్లగా, అంటే అర్థం మన కారం పూస రెడీ అయిపోయిందని అర్థం. ఓకేనా, ఇలా చూసుకొని మంచిగా తీసుకోండి. ఇంకోటి ఏంటంటే ఈ టైంలో కరివేపాకు వేసుకోండి, చాలా స్మెల్ బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. నా దగ్గర ఇప్పుడు లేదు, అందుకే వేసుకోవట్లేదు. ఇలానే అన్ని కారం పూసలు మంచిగా వేసుకోండి. ఆయిల్ కదా, వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త వేసుకోండి, మళ్ళీ పైన పడుతుంది, వేడి కూడా వస్తుంటుంది, వేడి ఆవిరి చూసుకొని వేసుకోండి. ఇంకా నా వీడియో చూస్తూనే మాకు కూడా సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాం కదండి. ఇప్పుడు దాకా ఎవరైనా ఇంకా నా వీడియోస్ చూడకపోతే ఒకసారి అవి కూడా చూసి ఒక లైక్లు, షేర్లు, సబ్స్క్రైబ్లు చేసేసారనుకోండి, మేము హ్యాపీ,
మీరు హ్యాపీ. మేము ఇంకేం అడుగుతాం చెప్పండి? ఒక సబ్స్క్రైబే కదండి, ఒక లైకే కదండి. మీకు సెకండ్లో అయిపోయే పని. అది కూడా చేయకపోతే ఎలా చెప్పండి? మీరే సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు సపోర్ట్ చేస్తారు చెప్పండి? అదేదో చేసేయండి మరి తొందరగా వీడియో చూసుకుంటూ. ఒక లైక్ ఒక షేర్ అంతే, ఇంకెక్కువ చేయకండి. చూసారా మా బుడంకెలు అక్కడే తిరుగుతూ ఉన్నారు. వెనక ఊరు వెళ్ళట్లేదు కదా, ఎక్కడున్నా పిండి వంటలు చేసుకునే ఇది ఉంటే చేసుకొని పడిపోతాంలేండి. పిల్లలకి పండుగ అంటే ఇంకా పిండి వంటలు లేకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు కదా, అయ్యో ఊరెళ్ళి ఉంటే బాగుండని. ఇంకా వాళ్ళు ఫీల్ అవ్వకుండా ఉండాలి అంటే మనం చేస్తే వాళ్ళకి అనిపిస్తుంది, ఓకే మా అమ్మ కూడా పిండి వంటలు చేసింది పండుగ వచ్చింది అని. అందుకే ఒక 1 అవర్లో అయిపోయే పనికి మనం షాప్కి వెళ్ళి తీసుకొచ్చి ఇవ్వడం ఎందుకండి పిల్లలకి. ఇలానే ఇంట్లోనే మంచిగా ఈజీగా క్రంచీ క్రంచీ కారం పూస రెడీ చేసుకోండి. నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకొని వెళ్ళండి అబ్బా.